ఈ వీడియోలో భారతీయ 2 మూవీకి ఎందుకంత నెగిటివ్ టాక్ వస్తుంది, అలాగే మూవీలో బాలేని విషయాలు ఏంటి అండ్ బాగున్న విషయాలు ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, భారతీయుడు 2 మూవీ అయితే జూలై 12న అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ అయితే చాలా బాగా వస్తుంది. నెగిటివ్ టాక్కి కారణం మాత్రం చాలా ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ల్యాగ్ ఎక్కువగా ఉంది, అలాగే థర్డ్ పార్ట్ కోసం దాచుంచారు అన్నట్టుంది. అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా చూసుకుంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంది. బట్ నాకు నచ్చని విషయం ఏంటంటే స్క్రీన్ ప్లేలో ఒక ఫైటింగ్ సీన్ని అదే టెంప్లెట్లో, అంటే మనం జవాన్ మూవీలో చూసినట్టు, సో ఒక రొటీన్ టెంప్లెట్, ఈ మధ్య ట్రెండ్ అవుతున్న రొటీన్ టెంప్లెట్లో వేసినట్టయితే అనిపించింది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిక్యూషన్ పరంగా ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా స్టోరీని మెన్షన్ చేయకుండా ఇంట్రడక్షన్ లాగా, అండ్ సెకండ్ హాఫ్లో స్టోరీని అర్థమయ్యేలాగా పోర్ట్రే చేస్తూ, ఎందుకంటే ఒక మూవీకి సీక్వెల్ వస్తుంది అంటే ఆ కాన్సెప్ట్ మనకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ మూవీలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారనమాట. సో అందువల్ల స్టోరీ కొంచెం ల్యాగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో సెకండ్ నచ్చని థింగ్ ఏంటంటే యాక్టర్స్ అనమాట. సో క్యాస్టింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు, బట్ క్యాస్టింగ్ సరిగ్గా యూజ్ చేసుకోవాలని చెప్పచ్చు. సింపుల్గా బ్రహ్మానందం గారిని, అలాగే కొంతమంది యాక్టర్స్ని అయితే అసలు వాడుకోలేదు. సో వాళ్ళకు కూడా మంచి క్యారెక్టరైజేషన్స్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఈ మూవీలో విలన్ అయిన ఎస్జే సూర్య గారి పాత్ర కొంచెం బాగుంది. అండ్ సేనాపతి క్యారెక్టర్ మాత్రం టోటల్గా చేంజ్ చేశారు. ఎందుకంటే స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే పార్ట్ 1లో ఆయన కొంచెం ఎమోషనలైజ్గా ఉంటాడు, బట్ ఈ పార్ట్లో ఎలా అంటే ఒక సెలబ్రిటీ లాగా అండ్ ఒక ఫేమస్ పర్సన్ లాగా అని చూపించారు. సో అదైతే అంతగా నచ్చలేదు నాకు. అండ్ మిగతా క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బట్ లాస్ట్లోనే అనమాట. సో అతను బిలీవ్ చేయలేకపోతాడు ఏది కరెక్టో ఏది రాంగో. సో అది పార్ట్ 3కి అయితే లింక్ చేస్తారనమాట. అండ్ నాకు నచ్చని మరో విషయం ఏంటంటే క్లైమాక్స్ని చాలా ఫోర్స్డ్గా అయితే పార్ట్ 3 కోసం అయితే చేశారు. సో క్లైమాక్స్లో వచ్చే 25 మినిట్స్ చేజింగ్ సీన్ అవసరం లేదు, బట్ పెట్టారు. సో నేనైతే చెప్పలేను మూవీ ఎలా ఉంది, ఎందుకు బాగాలేదు అనే విషయం, బట్ ఈ విషయాలు అయితే కొంచెం నాకు నచ్చలేదు. అండ్ ఈ మూవీలో పాటల విషయానికి వచ్చేస్తే పాటలు కొన్ని బాగున్నాయి, ఏది సూరా సాంగ్, బట్ ఆ సాంగ్ని అయితే ఫుల్గా అయితే పెట్టలేదు. మిగతావన్నీ యావరేజ్ పాటలు. అండ్ మూవీలో బీజిఎం మాత్రం అస్సలు లేదు. సో మూవీ చూస్తున్నంతసేపు ఆ బీజిఎం అయితే ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు. లాస్ట్లో 20 మినిట్స్ చేజింగ్ సీన్లో కూడా కొంచెం ఉంటుంది బీజిఎం, మిగతా సీన్లలో అయితే అంత బీజిఎం అయితే నాకు కనిపించలేదు. బట్ ఇంకా బీజిఎం అండ్ అలాగే సాంగ్స్ క్వాలిటీ పెంచుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. బెటర్ ఇంకా స్టోరీని కూడా ఇంప్రూవైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ మూవీలో రొటీన్ థీమ్ కాకుండా కొంచెం కొత్త థీమ్తో మూవీ ముందుకు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ స్పెషల్గా అయితే సో ఈ లంచం అనే కాన్సెప్ట్తో అండ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్ అయితే మిక్స్ చేశారు. సో ఈ కాన్సెప్ట్స్ బదులు ఇంకేదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లైక్ కరప్షన్లో ఇంకో నెక్స్ట్ లెవెల్ అలా చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. సో అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. అండ్ విల్ మేక్ నెక్స్ట్ వీడియో. అండ్ టాటా, బై బై, సీ యూ.